ఇచ్చానని ఇచ్చాను. అయితే ఇష్టమన్నారా? అనియా నువ్వంటే ఆ అమ్మాయికి ఇష్టమే కానీ తను ఇవాళ ఊరెళ్ళిపోతుందనియా. అమ్మాయి ఊరెళ్ళిపోతుందా? మళ్ళీ వస్తుందారా? ఆ అమ్మాయి వస్తుందనియా. వినాయక చవితిగా వస్తుంది. వినాయక చవితి ఇంకెన్ని రోజులు ఉందిరా? ఇంకెన్ని రోజులు ఉందనియా? 13 రోజులు. 13 రోజులేనా? భయపడ్డాం కదరా. నువ్వు హ్యాపీయే కదా? నేను ఫుల్ హ్యాపీ. ఇంకేంటని పార్టీ చేసుకుంది అన్నాడు. ఎప్పుడొచ్చారా? మాట్లాడండిరా. నేను కొంచెం ప్రశాంతంగా వదిలేరా. అసలు ఏమైందో చెప్పరా. ఎవరు నమ్మాలో ఎవరు నమ్మకూడదు అర్థమవట్లేదు నాకు. అసలు ఏమైందో నాతో చెప్పరా. ఎక్కడికి వెళ్ళిపోతున్నారా? సమాధానం చెప్పకుండా. ఏమైందిరా నీకు? నువ్వెందుకు వచ్చావురా ఇక్కడికి? ఏమైందిరా? ఏదో కోల్పోయినట్టు అలాగొన్నావు. ఏమీ లేదురా. నువ్వేమైనా ఆడుస్తావా తీస్తావా? అసలు ఏమైందో చెప్పరా అన్నయ్య. ప్లీజ్ రా. సరే చెప్తాను విను. చెప్పనయ్య. అదిరా జరిగింది. నీ జీవితంలో చాలా మిరకలు జరిగిందనయ్య. ఏం మిరాకిల్ రా? నువ్వు ప్రేమలో పడడం చాలా ఆశ్చర్యంగా ఉందనయ్య. ప్రేమ ఎప్పుడు పుడుతుందో తెలియదు, అది ఎలా పుడుతుందో తెలియదు. అనయ్య, అనయ్య, నేను ఎన్నో ప్రేమ కథలు విన్నాం కదనయ్య. ఇలాంటి వింతపోయి ఎప్పుడు వెళ్ళలేదనయ్య. నోరు మూసుకుని ఇంటికి పోరా. అనయ్య, అనయ్య, ఎక్కడికి వెళ్ళిపోతానయ్య? ఎప్పుడు ఇంతేడు ఏది పోయినట్టు ఆలోచిస్తూ ఉంటాడు. అన్నయ్య, నిన్నేరా. అన్నయ్య, ఏంట్రా నీ గోల? అసలు మారవా నువ్వు? నోరు మూసుకుని లోపల పోరా. నోరు మూసుకుంటాను కానీ సతీష్గడ్ నీకు ఇందుకు అబద్ధం చెప్పాడంట. అదరా నాకు అర్థం కావట్లేదు. అయినా ఆ రోజు నువ్వు తప్పు చేశావురా. నేనేం తప్పు చేశాను రా?
ఆ రోజు బండి పరిగెట్టి వచ్చినప్పుడు ఆగి అడగాల్సిందిరా. ఆ రోజు ఆడి మీద కోపం తోటి వెనక ముందు ఆలోచించుకుంటూ వచ్చాను రా. సరిపోయింది సమ్మడం. వదిలేరా, పెద్ద మోసగాడని ప్రూవ్ అయింది కదా. ఆడేమో నేనేం మోసమేం చేయలేదురా, నువ్వే కంగారు పడిచేసావు. ఆ రోజు లెటర్ ఇవ్వకుండా ఇచ్చానని చెప్పి నాకు అబద్ధం చెప్పాడు. అది మోసం కాదా? నువ్వు నిజం తెలుసుకోకుండా వచ్చేయడం కరెక్ట్ కాదురా. నిజమేంటో అబద్ధమేంటో నాకు తెలుసు. మూసుకుని లోపపోరా, వీడెప్పుడు మారుతాడు. వీడు చెప్పింది నిజంగా ఉంది, నేను కంగారు పడి వస్తానా? కుమారన్య, నా కోసం నువ్వు వస్తావని డైలీ ఎదురు చూస్తున్నా. కుమారన్య, నువ్వు నా పక్కన లేకపోతే ఏమీ లేనట్టు ఉందని. ఎక్కడికి వెళ్తున్నారా? అనియా, షర్ట్ బాగుందా? నీదే బాగుంది, కానీ ఎక్కడికి వెళ్తున్నారా? ఫ్రెండ్ పెళ్ళికి వెళ్తున్నా అనయ్య. ఫ్రెండ్ పెళ్ళ? సరే వెళ్ళు. అన్నీ ఒకసారి బండి తాళివు అనయ్య. ఆ మూల కిటికీలో ఉంది, తీసుకో. సరే అండి, వెళ్ళొస్తానైతే. సరే తమ్ముడు, జాగ్రత్తగా వెళ్ళు. తమ్ముడు ఫోన్ మర్చిపోయాడండి. హలో. ఒరే, అన్నట్టు మర్చిపోయాను. కృష్ణమూర్తి గారి ఇంటికి ఎందుకురా? మొన్న మీ అన్నయ్య వెళ్ళాడు, ఇప్పుడే నువ్వు వెళ్తున్నావు. నాకేం అర్థం కావట్లేదురా. హలో హలో వర్ణు, వర్ణు, హలో, మాట్లాడవేంట్రా?